మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. 9th స్టేట్ వైడ్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 అయితే కనుక ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ శిల్పారామంలో అయితే కనుక జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే 13-14 తరగతిలో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఈ యొక్క ఎవరైతే పార్టిసిపెంట్స్ అయితే కనుక వచ్చి పార్టిసిపేట్ చేయనున్నారు. సో ప్రజెంట్ ఈరోజు అయితే జరిగిన ఈ యొక్క వెయిట్ టెస్ట్స్ అండ్ వెయిట్ ఎంత ఉండాలని చెప్పేసి రికార్డ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అయితే కొంతసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఈ యొక్క కంప్లీట్ ఛాంపియన్షిప్కి అయితే కనుక సుమన్ టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఈ పిల్లలు మెయిన్ ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకి ప్రజెంట్ చూస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక ఎంతోమంది ఈ యొక్క బయట సమాజంలో చూస్తున్నాము. ఈ ఆడపిల్లల మీద జరిగేటటువంటి ఈ అఘాయిత్యాలు ఇవన్నిటిని అరికట్టాలంటే కంపల్సరీ మనోస్థైర్యం, ఆత్మబలం కంపల్సరీ ఉండాలి. వీటికైతే కనుక ఈ యొక్క టైక్వాండో ఏదైతే డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా వరకు ఈ ఆడపిల్లల్లో మనోధైర్యాన్ని అయితే నింపుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ మాస్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మన ముందైతే కనుక ఈ యొక్క కంప్లీట్ 9th స్టేట్ టైక్వాండో ఏదైతే ఛాంపియన్షిప్ 2025 కండక్ట్ చేస్తున్నటువంటి ఆనంద్ మాస్టర్ గారు మన ముందున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్. చూస్తే కనుక ప్రతి జిల్లా నుంచి అయితే కనుక పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి అండ్ అందరూ వచ్చినట్టే అండ్ వేయింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఎన్ని మ్యాచెస్ జరగబోతున్నాయి, ఎంతమంది విజేతలను ఇందులోంచి ఎంపిక చేయబోతున్నారు? యాక్చువల్లీ ఇది స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కాబట్టి దాదాపు 10 జిల్లాల నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 జిల్లాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. మన ఈస్ట్ వెస్ట్ వైజాగ్తో పాటు మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, ముఖ్యంగా ఎక్కువగా అధికంగా కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు నుంచి వచ్చారు. దాదాపు 200 మంది ఈ పోటీలకు హాజరయ్యారు. ఇందులో ప్రతి అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా 4 డివిజన్స్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ శరీర వెయిట్ బరువును పెట్టి ఈ పోటీలు జరుగుతాయి. బిలో 12 years సబ్ జూనియర్, 12 to 14 క్యాడెట్ డివిజన్, అలాగే 14 to 17 జూనియర్ డివిజన్, 17+ సీనియర్ డివిజన్, 4 డివిజన్లో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క డివిజన్లో దాదాపు 8 నుంచి 10 వెయిట్లు ఉంటాయి. ఒక వెయిట్కి ఒక విన్నర్ చొప్పున ఒక గోల్డ్ మెడల్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్, థర్డ్ ప్లేస్ బ్రాంజ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ ఇస్తాం. అలాగా ఒక్కొక్క వెయిట్ కేటగిరీకి 4 విజేతలు చొప్పున ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళకి రేపు ఉదయం ముఖ్య అతిథి సిపి గారి చేతుల మీదుగా, పోలీస్ కమిషనర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. బాచి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ పోటీలకి న్యాయ నిర్ణేతగా మా గురువర్యులు గ్రాండ్ మాస్టర్ బాబురావు గారితో పాటు ఇంటర్నేషనల్ రెఫరీ చెన్నై నుండి సుదర్శన్ మాస్టర్ కూడా హాజరయ్యి ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారంటే ఈ రోజుల్లో డిఫెన్స్ అనేది ఆడపిల్లలకి చాలా 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 ముఖ్యమైనది. సో ఎంతమంది ఆడపిల్లలు నేర్చుకుంటే అంత మంచిది అంటారు. సో మీరు ఇటువంటి అంటే ఇది నిజంగా ఒక సేవాభావ దృక్పథంతో చేస్తున్న పరిస్థితి. అంత అయితే కనుక సీనియర్ మాస్టర్ బాబురావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మరిన్ని మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తేనండి. కంగ్రాచులేషన్స్. ఇంతటి ప్రోగ్రామ్ విశాఖపట్నం మధురవాడలో అయితే కండక్ట్ చేస్తున్న పరిస్థితి. సో దీని గురించి మధురవాడలో ఈ టోర్నమెంట్స్ చేస్తున్నందుకు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిస్టర్ ఆనంద్ గారిని చెప్పాలి. ఇది 3వసారి కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ బిఫోర్ ఇయర్ మేము చేసాం ఇక్కడ. అదేవిధంగా అంతకు 2 years బ్యాక్ బిఫోర్ కరోనా అయిన వెంటనే ఒకసారి చేసాము. బట్ అప్పటికిప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. బాగా యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ వచ్చేసి మిస్టర్ ఆనంద్ చెప్పాలి. నా వరకు నేను వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి బికాస్ ఇది 13-15 జిల్లాల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ అన్ని అఫిలియేటెడ్ యూనిట్స్, అన్ని రిజిస్టర్డ్ బాడీసే. కనుక అందరూ చాలా నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా ఒక నేషనల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం తిరుపతిలో. అది 2026 కానీ 2025 డిసెంబర్ కానీ షార్ట్లీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ మ్యాచ్. అది గ్లోబల్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఫెడరేషన్ అనేసి, ట్రెడిషనల్ ఫెడరేషన్ అనేసి, దే ఆర్ కమింగ్ ఇండియా అండ్ వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్. ఇట్స్ వెరీ బిగ్ వే. అప్పుడు తప్పనిసరిగా మీరందరూ రావాలి. మనస్ఫూర్తి పర్సనల్గా నేను మిమ్మల్ని ఇప్పుడే ఇన్వైట్ చేస్తున్నాను తిరుపతికి. మీ బ్రాంచ్ ఉండొచ్చు, మీ వాళ్ళు ఉండొచ్చు, కానీ వైజాగ్ అంటే సుమన్ టీవీ అన్ని చోట్ల ఉన్నది.
బికాస్ నవ్ ఇస్ వన్ ఆఫ్ ది బికేమ్ గుడ్ పాపులర్ వన్ సుమన్ టీవీ. సో మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుందనేసి భావిస్తున్నాము. తప్పకుండా సార్, ప్రజలకి ఉపయోగపడే ప్రతి విషయంలో సుమన్ టీవీ ముందడుగు ఉంటుంది. అండ్ అలాగే ప్రజలకు కూడా సహకారం ఎప్పుడు సుమన్ టీవీ ద్వారా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యాచ్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.